మనం దానికి సపోర్ట్ కావాలి. ఫోను కింద పడి పైసిపోయింది. గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు దినపత్రిక మరియు ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ దినపత్రికల్లో పేపర్ ప్రకటన ఇచ్చి ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు వలన ఏమైనా అపోహలు, అనుమానాలు, సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఉంటే 30 రోజుల వ్యవధిలో వ్రాతపూర్వకంగా కానీ లేదా ప్రత్యక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులో పాల్గొని కానీ తమ అభిప్రాయాలను ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను పర్యవేక్షించడానికి చేసిన మన జిల్లా జాయింట్ కలెక్టర్ వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సైదాపురం మండలంలోని పెరుమల మాది కల్పూరు గ్రామం, అరుంధతిపాలెం బయలు పక్కన ఈ గ్రామంలో మంచి పనులు చేస్తున్నారు కాబట్టి 5 లక్షల రూపాయల పెట్టుబడితో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పెరుమలపాడు గ్రామ రెవెన్యూ 142, 143 వద్ద 3.197 హెక్టార్ల లీజు స్థలంలో మైకా, క్వార్ట్జ్ మరియు ఫెల్డ్స్పార్ మైనింగ్ ప్రతిపాదన కోసం నిర్వహిస్తున్న ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చేసి పర్యవేక్షిస్తున్న మన జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చేసిన ఇతర అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఎన్జిఓస్కు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. అడవులు మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ SO నంబర్ 1533 తేదీ 14/9/2006 నోటిఫికేషన్ ప్రకారం కొన్ని రకాల పరిశ్రమలు పెట్టుకునే ముందు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నది. ఈ పర్యావరణ అనుమతులు తీసుకునే క్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006 ప్రకారం ఆ ప్రతిపాదిత ప్రాజెక్టుకు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల యొక్క అభిప్రాయాలు, సూచనలు, పర్యవేక్షణలో కానీ లేదా వారిచే నామినేట్ చేయబడిన అధికారి వారి పర్యవేక్షణలో కానీ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సేకరించి మినిట్స్ రూపంలో తదుపరి చర్యల కోసం గవర్నమెంట్కి పంపించవలసి ఉన్నది. మెసర్స్ శ్రీ గంగోడు నాగేశ్వరరావు వారు ప్రతిపాదించిన మైకా, క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్ మైనింగ్ ప్రాజెక్టు EA నోటిఫికేషన్ పర్యావరణము, అడవులు మంత్రిత్వ శాఖ యొక్క పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నది. ప్రాజెక్టు వారు స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ AP నుండి ప్రతిపాదిత మైనింగ్ కోసం స్టాండర్డ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ 19/9/2025 పొందారు. గంగోడు నాగేశ్వరరావు వారి క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్ మరియు మైకా కొరకు ప్రతిపాదించిన ప్రాజెక్టు వరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించమని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారిని కోరడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ వారికి ప్రతిపాదిత ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కొరకు అనువైన వేదిక, తేదీ, సమయం కొరకు నోట్ సబ్మిట్ చేయడం జరిగింది. శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించటకు 19/6/2026 అనగా ఈరోజు అనువైనదిగా నిర్ణయించడమైనది. మరియు ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేయటకు మన జిల్లా జాయింట్ కలెక్టర్ వారిని నామినేట్ చేయడం జరిగింది. ఈ తేదీనే మెంబర్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి కూడా అనుమతి పొందడం జరిగింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిక్యూటివ్ సమ్మరీస్ ఇంగ్లీషు, తెలుగు కాపీలను మరియు ర్యాపిడ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టులను ప్రజల సౌకర్యార్థం కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయం నెల్లూరు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారి కార్యాలయం నెల్లూరు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారి కార్యాలయం నెల్లూరు, జనరల్ మేనేజర్ వారి కార్యాలయం జిల్లా పరిషత్ ఆ రాళ్ళు రప్పులు ఏర్కొని పనిచేస్తుంటా ఉండేటువంటి కార్మిక బిడ్డలు హై స్కూల్ ఉంటే స్కూల్ ఎత్తేసే పరిస్థితిలో ఉంది.
రేపు ఆగస్టు కల్లా 2 టీచర్లు రిటైర్డ్ అయిపోతున్నారు. ఆ రిటైర్డ్ అయిపోయిన టీచర్లు పోతే మళ్ళీ టీచర్లు నేర్పించాలా, అది కమిషనర్ గారితో కూడా మాట్లాడాము. ఆ స్కూల్ని ఇబ్బంది లేకుండా వాలంటీర్ల ద్వారా నడుపుకుంటా ఉన్నాం మేము. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరో ఒక సహాయంతో వాలంటీర్లకి శాలరీ ఇస్తూ స్కూల్ నడుపుకుంటూ ఆ విధంగా మేము అలసాట్లు పడతా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ పోకుండా నిలపాలని మా పేద బిడ్డలకు అందరికీ చేదోడు వదుడుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మంచి మనసుతో మాకు ఉపయోగపడాలని ఆశిస్తూ ఉన్నాము. మా బిడ్డలు దిక్కులేని వాళ్ళుగా ఏర్పడాలు కాకుండా స్కూల్ నడవాలని చిన్న చిన్న గ్రామాల్లో కూడా స్కూళ్ళు ఉన్నాయి. మా గ్రామంలో 1000-1200 కుటుంబాలు ఉండేటువంటి పంచాయతీలో హై స్కూల్ లేకుండా ఉంటే ఇబ్బంది పడతాము. అదేవిధంగా ఆ పిల్లలు కార్మికులుగా మిగిలిపోకుండా బాల కార్మికులుగా మాకు నడిపించాలని పెద్దలందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి సంబంధించిన అధ్యక్షుడిని నా చిన్న మనవి, మాకు పనులు లేక ఎక్కడికో బయటికి వెళ్తున్నాము. సుమారు 4 గంటలకు వేసామంటే 7:30 వెళ్తున్నాం, భక్తులపల్లికి వెళ్తాము. అక్కడ నుంచి 2 గంటలకు ఇంటికి వచ్చేసరికి 3-4 అవుతుంది. అన్నవాడు తినేసరికి 5 అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఎన్నో ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడే మా గ్రామంలోనే మాకు పని కల్పిస్తే మా దగ్గర సుమారు 100 మంది ఉన్నాం. ఈ 100 మంది ఇక్కడే పని చేసుకొని టైంకి ఇంటికి వెళ్ళి మేము అన్నం వండుకొని మా బిడ్డలో పెట్టుకుని అట్లాంటి పరిస్థితులు మాకు కలుగుతాయి. మాకు దయచేసి ఈ గ్రామంలో మేము పనిస్తే మేము మా బిడ్డలు బతకగలుగుతామని మీ అందరినీ ప్రాధాయపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ సీనియర్ పర్యావరణవేత్త గౌరవనీయులైనటువంటి ఈ సభకు ప్యానల్ కమిటీ చైర్మన్ గారు చేసిన జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే పర్యావరణ ఈ గారికి, ఈ యొక్క యజమాన్యమైనటువంటి నాగేశ్వరరావు గారికి, అలాగే ఈ సభకు ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, పోలీస్ అధికారులకు, ఎన్జిఓ సోదరులకు, ముఖ్యంగా గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్టును ఎంతోమంది గ్రామస్తులు అయితేనే ప్రతి ఒక్కరూ గౌరవనీయులు గుమ్మడి నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తూ ఈ యొక్క ప్రాజెక్టును చేపట్టాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అయితే ఆయనకు ఉన్నటువంటి సహృదయభావంతో ఆయన ఎంతోమంది ప్రజలకు చేసినటువంటి సేవలకు గాను ప్రజలు మిమ్మల్ని ఈ విధంగా అభినందించినందుకు మీకు నేను కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండోది వచ్చేసి మీకు ఈ యొక్క ప్రాజెక్టు పైన కాకుండా ప్రజలపైన కూడా మీకు చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి మీరు ఇంకా ముందుకు చేసే కార్యక్రమాలు ఈ యొక్క మెయిన్ ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడటకు మీ వంతు కృషి చేయాలని చెప్పేసి ఒక పర్యావరణవేత్తగా నాగేశ్వరరావుని కోరుతున్నాను. ఎందుకంటే పర్యావరణం రక్షించుకున్నప్పుడే మనము ఈ యొక్క ప్రజలను కూడా కాపాడుకోగలుగుతాము. పర్యావరణ లోపం ఏదైనా జరిగితే ప్రజలకు ఆటంకమైనటువంటి ఎన్నో రోగాలు ప్రబలి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి పర్యావరణానికి సంబంధించి మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క రాబోయే రోజుల్లో సూపర్ ఎలినో ఒకటి పెద్ద ప్రమాదకరమైనటువంటి ఇటువంటి ఈ మైన్ చేసిన దానివల్ల అప్పట్లో ఎక్కడ పనులు లేకపోతే కనీసం 100 మంది కుటుంబాలు 2 నెలలకు ఒకసారి పట్టుబడి ఇచ్చినా కూడా చేసుకుంటూ ఆ విధంగా ఈ మైన్ నడిపాము. తర్వాత మా సార్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కూడా మేమందరం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన చెప్పుకొని ఈ మైన్ని అభివృద్ధి చేయాలని, మాకు ఇక్కడ ఈ మైన్ చేసిన దానివల్ల ప్రతి విషయంలో ఇందాక ఒక కామెంట్ చెప్పినట్టు ఆటో కాడ నుంచి తిప్పినగర్ కాడ నుంచి ప్రతి ఒక్కరికి దీనివల్ల ఉపయోగం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదని నా తరఫున నేను చెప్తున్నాను. తర్వాత ఇక్కడ మైనింగ్ చేసిన దానివల్ల సార్కి మా ఓనర్ గారికి నా ఒక విన్నపం, ఇక్కడ మమ్మల్ని ఇక్కడ ఉండే లోకల్ క్యాండిడేట్లకి ఎక్కువ అవకాశాలు ఇవ్వగలరని మన ఓనర్ గారిని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్ గారు హెల్ప్ చేస్తారు. మనందరికీ ఉపాధి హామీ కలుగుతుంది కనుక మనందరం కలిసి దీనికి నో ఆబ్జెక్షన్, దీనివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనేది నా తరఫున నేను చెప్తున్నాను. సార్ గురించి నాకు బాగా క్షుణ్ణంగా తెలుసు. మా గ్రామంలో సంగం అనే కాలనీలో ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు అనాధీనంగా పడి ఉంటే మేము ఆయనకి విన్నవించుకున్నాము. ఆ రోడ్డుని ఊర్లో గ్రామస్తులకు చెప్పి త్వరితగతిన వాళ్ళ గ్రామస్తుల సొంత నిధులతో దాన్ని ఆ సీసీ రోడ్ని
సుమారు 210 మీటర్లు చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైనా సరే ఏ సమయంలోనైనా సరే ఫలానా ఇబ్బంది మాకుంది సార్ అని వెంటనే ఎప్పుడైనా సరే లేట్ చేస్తాడేమో కానీ వరం ఇవ్వడంలో సార్ మాత్రం మాకు ఎల్లవేళలా గత 30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మాకు ఆయన పరిచయం ఉంది ఈ ఊరికి. కాబట్టి ఈ మైనింగ్ చేసే విధానంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 10 మందికి ఉపాధి కలుగుతుందని మేము ఈ రోజున మాట్లాడదలుచుకున్నాము. గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలటువంటి మనసున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏమనంటే సార్ ఎప్పుడైనా సరే మాకు కానీ మా గ్రామస్తులకు కానీ మా సొంతాలకు కానీ ఎప్పుడైనా సరే మీరు పేదలకు ఉన్నటువంటి ప్రజలు కానీ వచ్చి మీ దగ్గరకు ఫలాంది సార్ అని అంటే వెంటనే చేసే వ్యక్తిగతంగా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మీరు. మాకు మీ ఆదరణ ఎంతో కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. లక్కిరెడ్డి రమణయ్య, ఈ పక్క అరుంధతి పాలనలో ఉంటాను. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారికి, సభకు చేసిన పెద్దలకి, మీడియా ప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ మా ఊర్లో ఈ మైను సుమారు 30 సంవత్సరాల నుండి మన నాగేశ్వర సార్ గారు మైన్ కొన్ని కార్యక్రమం జరుగుతుంది. ఈ మైన్లో మాకు మా గ్రామానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా మాకు కష్టం లేకుండా మా గ్రామంలో పిల్లకాయలను పెట్టుకొని ఆ గ్రామంలో అందరినీ పని బాటలు కన్నిటికి ఈ మైన్లో పని చేసుకుంటూ ఇబ్బంది లేకుండా నడుస్తూ ఆ సార్ మాకు కూడా రోడ్లు వేపించాడు, మట్టి తోలు ఇచ్చాడు. పాలెంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఏ అభ్యంతరం లేకుండా మాకు నడిపిస్తూ ఉన్నాడు. ఆ సార్కి మేము ఎంతో రుణపడి ఉంటాము. మాకు మా బిడ్డలకి కార్మికులందరికీ కూడా ఇక్కడే పని చేసుకొని జీవనం చేస్తూ ఉన్నాము. మాకు ఏ ఇబ్బంది జరగడం లేదు సార్ వల్ల. అందుకని మైను పెట్టినా మాకు ఇబ్బంది లేదు. ఒకవేళ బ్లాస్టింగ్ జరిగిన కూడా ఇంతకుముందు తాను ఏంటంటే భారీ ఎత్తున జరిగి రాళ్ళు ఎగిరిపోవడం అటువంటిది జరగడం లేదు. ఏ ఇబ్బంది లేకుండా, సమస్యలు రాకుండా మా గ్రామం తరఫున మేమే మాట్లాడతాము. సార్కి ఇబ్బంది రాలేము. సార్ వల్ల మాకు ఏ ఇబ్బంది కలగదు. సార్ కుమ్మరిపల్లిపోయామండి. ఈ మైనింగ్ విషయంలో నేను కూడా మాకు మైనింగ్లోనే నేను 25 ఏళ్ళుగా నేను మైనింగ్లోనే ఉన్నాను. కాబట్టి తలుపూరులో మైనింగే మేము చేయగలం. ఇక్కడ వేరే ఏం చేయలేము ఇక్కడ. కాబట్టి ఏ మైనింగ్ సంస్థ వచ్చినా దాన్ని స్వాగతిద్దాం. ఎందుకంటే ఇక్కడ మేకులు, ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా బయట ఎక్కడెక్కడ పోయి వర్క్ చేస్తున్నారు. మన ఊర్లో అవకాశాలు పెట్టుకొని బయటంతా పోయి వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా మన పరిశ్రమలను మనం స్వాగతిస్తే మన వాళ్ళు ఇక్కడే మన దగ్గర మనమే చేసుకుంటాం పనులు. కాబట్టి అందులో నాగేశ్వరరావు గారి గురించి ఆయన ఒక ట్రస్ట్ ద్వారా సేవా గుణం కలవాడు ఆయన తెలుసు నాకు. ఎందుకంటే మేము హై స్కూల్లో ఒక పెద్ద బావి ఉంది. ఆ బావిని కూర్చోడానికి 25 సంవత్సరాల నుంచి ఎవరు ముందుకు రాలేదు. ఇక్కడ ఉన్న భాస్కర్ నాయుడు, దిలీప్ నాయుడు వీళ్ళందరూ ముందుకు వచ్చి దాన్ని ఎలాగైనా చేద్దామని అందరూ అనుకున్నాం. కానీ మట్టి కావాలంటే ఇంచుమించు 500 రూపాయలు కావాలి. సార్ని అడిగినప్పుడే మీకు ఎంత కావాలో తీసుకెళ్ళామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మీకు. కాబట్టి ఇట్లాంటి జనాలకు ఉపయోగపడే మనుషులకు మనం ఎంకరేజ్ చేస్తే ఆయన ఇక్కడ ఇంకా మనకు గ్రామానికి ఉపయోగపడే వ్యక్తే కానీ ఆయన ఇక్కడ దీన్ని సంపాదించుకోవాలి తినాలనే కాదు. ఎందుకంటే ఆయన ట్రస్ట్ ద్వారా చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు ఆయన. అటువంటి వ్యక్తిని ఇంకా మనం ఎంకరేజ్ చేస్తే మన గ్రామానికి కూడా ఉపయోగపడతాడు. తద్వారా ఇక్కడ పరిశ్రమలు వస్తే మనమే కాదండి, పరోక్ష 3.197 హెక్టార్స్ పటా ల్యాండ్లో ఈ యొక్క మైనింగ్ లీజు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మీరు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క మైనింగ్ లీజు సంబంధించి మీ యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నిర్దక్షిణంగా చెప్పొచ్చు, భయంగా చెప్పొచ్చు. మీరు చెప్పేటటువంటి ఏదైతే మీ అభిప్రాయం ఉందో దాన్ని కూడా మేము మినిట్స్ రూపంలో ఆడియో అండ్ వీడియో రికార్డులు చేసి అది గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది.
ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తగిన నిర్ణయం తీసుకొని మనకి అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పొచ్చు. మీరు చెప్పే ప్రతి విషయం కూడా రికార్డ్ చేయబడుతుంది. అది ఆడియో అండ్ వీడియో రికార్డ్ రూపంలో ఉంటుంది కాబట్టి మీరు స్వేచ్ఛగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏవైతే వారు అనుమతులు పొందే విధంగా మనం ఈ సేకరణ చేస్తున్నామో దానికి సేకరణ మీకు అభిప్రాయం దాన్ని బట్టి మీకు నిర్ణయం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో కొంత అభివృద్ధి, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా కొంత అభివృద్ధి కార్యక్రమం చేస్తారని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రాజెక్టు యాజమాన్యం. అదేవిధంగా కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కాకుండా కొంత ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాంతంలో ఎంతో కొంత అభిప్రాయం మనకు అభివృద్ధి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అభిప్రాయం చెప్పాల్సిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.